ఎండాకాలం గిట్ల షురువు అయిందో లేదు అప్పుడే ఇటు పంట పొలాలకు ఇటు తాగునీటికి తిప్పలు చాలైనాయి. మళ్ళా ఇది ఉత్తమన కాడనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలల్లా అట్లనే ఉన్నది కథ చూస్తుంటే. ఏం రో అందరికిట్లా ఎర్ర టెండలని అడిగి రోడ్డు మీద కూస్తుర్రు, ఏంది కథ అని చూస్తుర్రా? ఏం చేస్తారు పాటు, నీళ్ళ కష్టాలు అట్లున్నాయి. రంగనాయక సాగర్ కుడి కాలువ నుండి నీళ్ళు ఇడవాలని డిమాండ్ చేసుకుంటా సిద్దిపేట మండలం అంకంపేట సీతారాంపల్లి రైతులంతా గిట్ల నడి రోడ్డు మీద దారి నగ్గుసుర్రు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మా వాదలు పట్టించుకున్న పాప అనవోలేదు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక అసలు మా రైతుల కష్టాలే పట్టించుకుంటలేరని మొత్తుకుంటురు పాపం. ఈడ తెలంగాణలో రైతుల తిప్పలు ఇట్లుంటే గిటు చూడురి ఇంకా అధ్వానం. చెట్లు పుట్టలు దాటుకుంటా అక్క చెల్లెళ్ళంతా నీళ్ళ కోసం ఎట్లా దానిలాడుతున్నారో కదా. మళ్ళా నీళ్ళేమన్నా తాజాగా ఉన్నాయా అంటే అది కాదు. విశాఖ అనకాపల్లి జిల్లా పెదగరువుల తాగనీకే నీళ్లు లేక కొండలు గుట్టలు ఎక్కి దిగి బిందెలతోని బురద నీళ్లు మోసుకపోతురు ఆదివాసీలు. జర ఇరు సర్కారోళ్ళు పట్టించుకొని గీ నీళ్ళ బాధలు తీరిస్తే బాగుండు అని మొక్కుతుర్రు గీ వార్తలు చూసినాక. ఏందో ఏమో ఇప్పుడే ఇట్లుంటే ఇంకా పురాగా ఎండాకాలం షురు అయితే ఇంకెంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి. జర ఓ పబ్లిక్ నీళ్ళని చూసి వాడుకోర్రి, ఉన్నాయి కదా అని ఎట్లా పడితే అట్లా ఒలకబోయకుర్రి. కనిపిస్తున్నాయిగా నీళ్లు చక్కగా లేక జనాలు ఎట్లా తిప్పల పడుతుర్రో. ఏమంటున్నాం?